ఈ మధ్య కాలంలో రోజు రోజుకి విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ చేరింది. నా జీవితం నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను, అవకాశాల కోసం ఎవరికి లొంగిపోను అని ఈ మధ్య హీరోయిన్ కలర్ స్వాతి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మహేష్ అంటూ అష్టాచమ్మా మూవీస్లో తాను చేసిన యాక్టింగ్తో తెలుగులో మంచి గుర్తింపుని సంపాదించింది స్వాతి. మొదట్లో కలర్స్ అనే టీవీ ప్రోగ్రాంలో హోస్ట్గా చేసిన స్వాతి ఆడవారి మాటల కద్దాలే వేరులే సినిమాతో యాక్టింగ్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా అష్టాచమ్మా, స్వామిరారా, కార్తికేయ, త్రిపుర లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే పెళ్ళయ్యాక అన్నీ ఆపేసిన స్వాతి సడన్ గా మళ్ళీ ఎందుకు సినిమాలు చేస్తుంది? అతని కోసమే తన భర్తకి విడాకులు ఇవ్వబోతుందా? ఆ డైరెక్టర్ నిజంగానే స్వాతిని తనతో పడుకోమన్నాడా? కలర్స్ స్వాతికి తెలుగులో ఎందుకు ఛాన్సులు రావట్లేదు? స్వాతికి నిఖిల్కి మధ్య అసలేం జరిగింది? స్వాతి కెరియర్ నాశనం అవడానికి గల కారణం ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఒక లైక్ కూడా చేయండి. స్వాతి చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది అనేది కామెంట్ చేయండి. స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి. ఈమె 1987 ఏప్రిల్ 19న రష్యాలోని ఓడిఓస్కో అనే ఊరిలో జన్మించింది. తండ్రి శివరామకృష్ణారెడ్డి, తల్లి ఇందిరాదేవి. ఈమెకి సిద్ధార్థ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక స్వాతి తండ్రి వైజాగ్కి చెందినవారై ఉండి తన ఎడ్యుకేషన్ పూర్తవగానే ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే తనకి ఇందిరాదేవి గారితో పెళ్లయ్యి వీరికి సిద్ధార్థ్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే 1985లో రష్యా సబ్ మెరైన్లో కొన్ని సమస్యలు రావడంతో రష్యన్ గవర్నమెంట్ ఇండియన్ నేవీతో తమ టెక్నికల్ డిపార్ట్మెంట్ని పంపమని రిక్వెస్ట్ చేయగా వారొక టీంని రష్యాకి పంపగా అందులో స్వాతి తండ్రి శివరామకృష్ణారెడ్డి గారు కూడా ఉండడం గమనార్హం. ఇక అలా తనతో పాటు తన భార్య, కొడుకుని కూడా రష్యాకి తీసుకెళ్లారు. అలా 3 సంవత్సరాలు వీరు రష్యాలోనే ఉండగా ఈ క్రమంలోనే 1987లో స్వాతి ఒక హాస్పిటల్లో జన్మించింది. అలా అక్కడ పని పూర్తయ్యాక స్వాతి తండ్రిని ముంబైకి ట్రాన్స్ఫర్ చేయగా అక్కడే 5 ఏళ్లు ఫ్యామిలీతో ఉన్నప్పటికీ ఆ తర్వాత విశాఖపట్నంకి ట్రాన్స్ఫర్ చేయడంతో ఫ్యామిలీతో కలిసి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక స్వాతి తన స్కూలింగ్ ని వైజాగ్లోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న స్వాతి స్కూల్ ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేస్తూ తన మాటలతో అందరినీ ఎంటర్టైన్ చేయడంతో అందరూ స్వాతితో నువ్వు టీవీలో యాంకర్ గా గలగలా మాట్లాడుతున్నావు, చూడటానికి కూడా అందంగా ఉన్నావని ఎంకరేజ్ చేయడంతో స్వాతికి కూడా యాంకరింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంటర్ చదువుల కోసం హైదరాబాద్కి వెళ్ళిందో తనకి యాంకరింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని తన పేరెంట్స్ కి చెప్పింది. దీంతో తమ కూతురి ఆశని కాదనలేక వారు కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే గీత అనే ఆమె స్వాతి ఫ్యామిలీ ఫ్రెండ్ అయి ఉండి మా టీవీలో మేనేజర్గా పనిచేస్తూ ఉండేది. దీంతో ఇదే విషయం స్వాతి తండ్రి ఆమెకి చెప్పగా ఏదైనా ఛాన్స్ ఉంటే తప్పకుండా చెప్తానని స్వాతి తండ్రికి ప్రామిస్ చేసింది. అలా కొన్ని నెలల తర్వాత మా టీవీ వారు కలర్స్ అనే కొత్త ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి యాంకర్ కోసం ఆడిషన్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న గీతా గారు ఇదే విషయం స్వాతికి చెప్పడంతో మరుసటి రోజు స్వాతి ఆడిషన్ లో పాల్గొంది. ఇక స్వాతి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తనకి తెలుగు రాక ఇచ్చిన డైలాగ్స్ ని సరిగ్గా చెప్పకపోవడంతో ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఈమెను రిజెక్ట్ చేశారు. కానీ మేనేజర్ గీతా గారు మాత్రం అమ్మాయి చాలా యాక్టివ్ గా ఉంటుందని, చాలా బాగా మాట్లాడుతుందని చెప్పి స్వాతితో తనకి నచ్చిన డైలాగ్స్ చెప్పమనగా తను స్పైడర్ మ్యాన్ మూవీ డైలాగ్స్ ఇంగ్లీష్ లో చెప్తూ ఆడిషన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే స్వాతి తండ్రి ఎలాగైనా తన కూతురుని యాంకర్ని చేయాలని ఆ ప్రోగ్రామ్ ని మొదటిగా ప్రొడ్యూస్ చేయడంతో వారంలో బుధవారం మాత్రమే స్లాట్స్ ఇవ్వడంతో స్వాతి సినిమా గెస్ట్లతో ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టింది. ఇక అలా ఈ ప్రోగ్రామ్ కి 10 ఎపిసోడ్ల వరకు అంతలా ఆదరణ దొరకపోయేసరికి ఆ షోని క్లోజ్ చేయాలనుకుంటున్నప్పుడే ఎప్పుడైతే ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ తమ మూవీ ప్రమోషన్స్ కోసం స్వాతి ప్రోగ్రామ్ కి వచ్చారో ఆ ఎపిసోడ్లతో షో రేటింగ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక స్వాతి అలా ఒకవైపు సెయింట్ మేరీస్ కాలేజ్లో బీఎస్సీ చదువుతూనే మరోవైపు కలర్స్ షో ద్వారా పాపులర్ అయి బుధవారం టెలికాస్ట్ అవ్వాల్సిన ప్రోగ్రాం శనివారం ప్రైమ్ టైంలో 30 మినిట్స్కి స్లాట్ ఇవ్వడం, దానికి కూడా మంచి టీఆర్పీ రావడంతో ఆదివారం కూడా 1 అవర్ షోగా టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా 150 ఎపిసోడ్లు చేస్తూ పాపులర్ అవడంతో స్వాతి రెడ్డి కాస్త కలర్స్ స్వాతిగా మారింది. ఒక స్టేజ్లో యాంకరింగ్ పై బోర్ కొట్టి స్వాతి సినిమాల్లో ట్రై చేయాలని ఛాన్సుల కోసం ట్రయల్ మొదలుపెట్టింది. ఇక ఈ క్రమంలోనే గంగోత్రి మూవీకి హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసి ఆడిషన్లో పాల్గొనగా స్వాతి సెలెక్ట్ అవ్వలేకపోయింది.
ఇదిలా ఉంటే ఈమెకి జనాల్లో ఉన్న పాపులారిటీని గమనించిన డైరెక్టర్ కృష్ణవంశీ డేంజర్ మూవీలో ఈమెకి అవకాశం ఇచ్చారు. అలా డేంజర్ మూవీ 2005 అక్టోబర్ 29 రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ సక్సెస్ తో హీరోయిన్ అవ్వచ్చు అనుకున్న స్వాతికి నెక్స్ట్ మూవీలో వెంకటేష్ తో ఆడవారి మాటలు కత్తాలే వేర్లే సపోర్టింగ్ రోల్ చేసి ఛాన్స్ వచ్చింది. ఇక అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక ఆఫర్ని యాక్సెప్ట్ చేసింది. అలా ఆ మూవీ చేసేటప్పుడు తమిళ్ మూవీ మేనేజర్తో స్వాతికి పెరిగిన పరిచయం కారణంగా తనకి సుబ్రహ్మణ్యపురం అనే మూవీలో కొత్త టీంతో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ 65 లక్షల రూపాయల బడ్జెట్తో కంప్లీట్ చేసి 2008 జూలై 4న రిలీజ్ అయి 31 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో స్వాతికి నానితో కలిసి అష్టాచమ్మ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవడంతో స్వాతి ఇకపైన తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకుంది. కానీ హిట్ మూవీస్లో యాక్ట్ చేసిన తర్వాత కూడా స్వాతికి ఆఫర్స్ రాలేదు. ఇందుకు ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కావచ్చు కారణమైతే, రెండవది స్వాతి తను ఏ షూటింగ్కి వెళ్ళినా తన తల్లిని తీసుకెళ్లడంతో డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, హీరోలకి ఈమెతో మాట్లాడడానికి టైం దొరికేది కాదు. ఇక ఈ కారణంతోనే స్వాతి సక్సెస్ ట్రాక్లో ఉండి ప్రొడక్షన్ వారి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకోకపోవడంతో స్టార్ హీరోల నుండి మీడియం హీరోల వరకు అందరి సినిమాల్లోనూ ఈమెకి ఛాన్సులు ఇచ్చేవారు కాదు. దీంతో బడ్జెట్ మూవీస్ అయినా కలవరమాయే మదిలో, గోల్కొండ హై స్కూల్, కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు, బంగారు కోడిపెట్ట అనే మూవీస్ చేస్తూనే మరోవైపు మిరపకాయ కందిరీగా అనే మూవీలో చిన్నా చిత్తగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉండేది. ఇక అలా ఈ మూవీస్ రిలీజ్ అయిన స్వాతి కెరియర్కి మాత్రం ఎటువంటి ప్రయోజనం కలగలేదని చెప్పొచ్చు. దీంతో స్వాతి తనకు మకాన్ని తమిళ్, మలయాళం ఇండస్ట్రీకి మార్చేసి నార్త్ 24 ఖాతా, ఇదుక్కు దాన్, ఆశపట్టాయ్, బాలకుమార, పోరాలి అనే మూవీస్ని చేసిన స్వాతి తెలుగులో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తమిళ్, మలయాళంలో ఇండస్ట్రీలో కూడా ఫేస్ చేయడంతో అక్కడ కూడా తనకి చిన్నా చిత్తగా సపోర్టింగ్ పాత్రలే వచ్చేవి. దీంతో ఇలా ఉంటే అవ్వదని తనకు ఒక హీరో సపోర్ట్ ఉంటే మళ్ళీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకోవచ్చు అనుకుంటున్నప్పుడే ఒక పార్టీలో హీరో నిఖిల్ని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి స్నేహం కారణంగా వీరిద్దరూ కలిసి స్వామి రారా అనే మూవీలో కలిసి చేశారు. అలా ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో మళ్ళీ వీరిద్దరూ కార్తికేయ అనే మూవీ చేయటం జరిగింది. అలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బయటికి రావడంతో స్వాతి పేరెంట్స్ నిఖిల్తో ఇకపైన స్వాతితో చేయకూడదని, చేస్తే సినిమాలు చేయలేవని తేల్చి చెప్పడంతో స్వాతి చేసేదే లేక అప్పటికే శంకరాభరణం మూవీకి సైన్ చేసిన అడ్వాన్స్ని తిరిగిచ్చేసింది. అలా ఆ తర్వాత డబుల్ బేరల్, యుకాయి, తిరి అనే మూవీస్లో యాక్ట్ చేసిన ఆ మూవీస్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈమె సినిమా గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో ఇంట్లో వారు స్వాతికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మరియు పైలట్గా పనిచేస్తున్న వికాష్ వాస్తో స్వాతికి పెళ్లి నిశ్చయించారు. కానీ స్వాతి ఇమీడియట్గా పెళ్లికి ఒప్పుకోకుండా కొన్ని రోజులు వికాస్తో డేట్ చేశాకే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ కుదరడంతో ఇద్దరూ హైదరాబాద్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఫారెన్కి వెళ్లి సెటిల్ అయ్యారు. దీంతో స్వాతి ఇకపైన సినిమాల్లో యాక్ట్ చేయదని అందరూ అనుకున్నారు. కానీ పెళ్లైన 2 ఏళ్లకే స్వాతి హైదరాబాద్కు వచ్చి సినిమా ఛాన్సుల కోసం ట్రై చేయడంతో స్వాతి తన భర్తకి విడాకులు ఇచ్చేసిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఆ వార్తలకి స్పందించని స్వాతి పంచతంత్రం మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయింది. అందుకు తోడు స్వాతి తన సోషల్ మీడియా ఖాతాలో తన భర్తతో కలిసి దిగిన ఫోటోల్ని తొలగించటం, సర్నేమ్ని కూడా మార్చేయటంతో వీరి విడాకుల వార్తలకి మరింత బలం చేకూరిందని చెప్పొచ్చు. ఇక ఇదే విషయంపై మంత్ ఆఫ్ మధు అనే మూవీ ప్రమోషన్స్లో ఈమెని అడగ్గా స్వాతి ఆ విషయాన్ని దాటేయడంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో త్వరలోనే స్వాతి తన విడాకుల విషయాన్ని అఫీషియల్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు స్వాతి హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ రోల్లో 30 సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈమె నటనకు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు ఒక నంది అవార్డు కూడా అందుకుంది. మీకు స్వాతి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.